చూస్తున్నారన్న? చూస్తున్నాను భయ్య. ఎలా అనిపించింది అన్న రీసెంట్ ఎపిసోడ్స్? ఎక్స్ హౌస్ మేట్స్ తో నామినేషన్ అయితే మళ్ళీ కిక్ వచ్చింది, మస్తు నాకు అనిపించింది. ఏంటంటే ఇంతవరకు కూడా ట్విస్ట్లు టన్స్ అన్నాడు కానీ ఏ రోజు కూడా ఏ ట్విస్ట్ చూడాల. ఈ 6లో 8లో ఏదో వైల్డ్ కార్డ్ ట్విస్ట్ అన్నారు కానీ ఓకే, 8 మంది వచ్చారు వైల్డ్ కార్డ్స్ ఓకే, కొంచెం ట్విస్ట్ గానే అనిపించింది, అంత అనిపించలా. కానీ ఎక్స్ హౌస్ మేట్స్తో ఎందుకంటే ఎక్స్ హౌస్ మేట్స్తో కిక్ ఎందుకు వచ్చిందంటే యాక్సెప్ట్ చేయరు. ఎక్స్ హౌస్ మేట్స్ నామినేషన్స్ అంటే లోపల ఉన్న కంటెస్టెంట్స్ యాక్సెప్ట్ చేయరు యాక్చువల్గా. అలాంటి పాయింట్ ఏమన్నా ట్రిగ్గర్ అవుద్దేమో అని నాకు అనిపించింది. ఎస్పెషల్లీ సోనియా లోపలికి రాగానే అయ్యి బాబోయ్ మళ్ళీ వచ్చింది అంటారా బాబో అన్న ఫీలింగ్ నాది. కానీ కట్ చేస్తే నామినేషన్ పాయింట్స్ ఎరగదీసింది, మామూలుగా ఇవ్వలేదన్నమాట నామినేషన్స్. ఒక్కొక్కరిని నేను ఫేవర్గా ఉండే నిఖిల్ని పృథ్వీని వదిలేసి అందరినీ చేద్దాం అనుకున్నా, కానీ ఫేవర్గా ఉండే నిఖిల్కే సజెషన్ ఇచ్చింది. నాకు ఆ పాయింట్ ఆఫ్ థియరీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్. నిజంగా సోనియాని ఎప్పుడు కూడా హౌస్లో ఉన్నప్పుడు మెచ్చుకోలేదు, కానీ బయటకు వచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి నామినేషన్ చేసినప్పుడు మటుకి నాకు ఓవరాల్గా అబ్బాబ్బాబ్బా అనిపించింది. సూపర్. సోనియా నామినేషన్ నచ్చింది. తర్వాత వరుస క్రమంలో చూస్తే బేబక్కదే పాయింటే లేదు. బేబక్క ఏంటంటే అప్పట్లో బెండకాయలు ఆ గ్యాస్లోనే ఉండిపోయింది పాపం. ఇప్పుడు జరుగుతున్న పాయింట్స్ చూసుకొని వాళ్ళు నామినేట్ చేస్తే ఓకే ఐ యాక్సెప్టెడ్, కానీ ఆ పాయింట్స్ లేకుండా నామినేట్ చేయడం నాకు కూడా నచ్చలా. బేబక్కది నచ్చలా నామినేషన్. మణికమ్మడు మోటివేషన్ ఉంది, అది మోటివేషన్ ఇచ్చాడు ఇద్దరికి, నిఖిల్కి నబిల్కి. మీరిద్దరే విన్నర్ రేస్లో ఉన్నారో, మీ ఇద్దరు జాగ్రత్తగా లేకపోతే నువ్వు యష్మి మాయలో పడి అలా దొల్లుకుపోతున్నావో, నువ్వేమో ఎక్కడ గొడవలు జరిగితే అక్కడికి వెళ్ళి కూర్చుందామని చూస్తున్నావో, ఇలా చూస్తే జనాలు మిమ్మల్ని ఇద్దరిని చూస్తూ ఉంటారో, ఇద్దరు కూడా కప్పుకి దూరం అయిపోతారు అన్నట్టుగా ఒక్క ముక్కలో చాలా క్లియర్గా ఇచ్చాడు. నైనికా నామినేషన్స్ వల్ల వేస్ట్ వేస్ట్ వేస్ట్. నైనికాది వేస్ట్. ఒకడు నేను చెప్తున్నాను కదా, బేబక్కదే వేస్ట్. నైనికా ఒకళ్ళని చేసింది బాగా, ఒకళ్ళది వేస్ట్. నిఖిల్ చేసింది వేస్ట్. నిఖిల్ కదా యష్మిన్ చేసింది అనుకుంటా, సంథింగ్ ఏదో. నైనికా కూడా ఫెయిల్ అయింది నామినేషన్లో. ఇంకొకరు ఎవరంటే సీత ఫెయిల్ అయిందని చెప్పలేను, కానీ యష్మికి సపోర్టెడ్గా మాట్లాడింది. నీకు సీత ఫెయిల్ అయిందని నేను అనలేను, కానీ 50-50 సపోర్టెడ్గా మాట్లాడుతావు. నిఖిల్ని తక్కువ చేసి అప్పటికే బ్లేమ్ చేసి నిఖిల్ని గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, గ్రూప్లో ఉన్నావు, గ్రూప్లో అంటే అందరికీ తెలుసు, ఆడియన్స్కి తెలుసు, వాళ్ళకి తెలుసు, ఓకే ఐ యాక్సెప్టెడ్, ఐ అగ్రీ. కానీ ప్రతిసారి ఆ పాయింట్ని ట్రిగ్గర్ చేయడం నాకు కొంచెం పెయిన్గా ఉంది. నిఖిల్ ఎందుకంటే అలా ఎప్పటికీ లేడు, ఉన్నవాడైతే అక్కడ లవ్ స్టోరీ రివీల్ చేయడు. లవ్ స్టోరీ రివీల్ చేశాడు. నా లవర్కి ఐసైట్ ఉంది, ఒక్కో కన్నుకి 6- 7- అని క్లియర్గా లవ్ స్టోరీ చెప్పి మేము ఇక్కడికి వచ్చే ముందే బ్రేకప్ అయ్యాము, వెళ్ళిన తర్వాత కాళ్ళు ఎలా పట్టుకొని ఏదో రకంగా బతులాడి ఆ అమ్మాయిని దక్కించుకోవాలి, ఇదే నా గోలు, ఇక్కడ నుంచి కప్పు పట్టుకొని వెళ్తామే ఆ అమ్మాయిని దక్కించుకోవాలని క్లియర్గా చెప్పాడు. యష్మి మీద మోజు ఉన్నవాడైతే యష్మి ఎదురు ఎందుకు చెప్తాడు లవ్ స్టోరీ? యష్మికి ఉంది నిఖిల్ మీద మోజు, డైరెక్ట్గా చెప్తున్నా, కొల్లా చెప్తున్నా. యష్మికి ఉంది నిఖిల్ మీద మోజు, నిఖిల్కి అయితే ఏనాడు లేదు. కాకపోతే మనోడు ఏంటంటే అందరితో చాలా బాగుండాలి, బాగా మాట్లాడాలనే ఒక ఇదితో కొంచెం ఎక్కువగా చనువుగా ఉండేవాడు అందరితో. అది బ్యాడ్గా వెళ్ళింది బయటికి. ఎలా అంటే వీడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు నిఖిల్ అనేవాడు. నిఖిల్ అసలు సేఫ్గా ఆడవలసిన పనేముందబ్బా, గేమ్లో దిగితే ఎవడైనా సరే ఉచ్చ పోసుకుంటాడు, నిఖిల్ పేరు చెప్తే ఉచ్చ పోసుకుంటాడు. అలాంటి వాడు సేఫ్ గేమ్ ఆడవలసిన పని ఏంటి? సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు ఎవరో తెలుసా, తోడేళ్ళు ఉన్నారు లోపల, విష్ణు కానీ లేకపోతే ప్రేరణ కానీ, ఫ్లిప్పింగ్ ఓడ్స్ ప్రేరణ, లేకపోతే కొంతమంది ఉన్నారు, వీళ్ళిద్దరే కనబడతారు నాకు ఎక్కువ. వీళ్ళు సేఫ్ గేమ్ ఆడేది. అసలు నిఖిల్ గేమ్ అవసరం? అసలు గేమ్లో ఎవడైనా ఢీ కొట్టగలరా నిఖిల్ని చెప్పండి? కానీ నాకు ఆ పాయింట్ కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది. నబిల్ని నిఖిల్ని ఢీ కొట్టే మగోడు లేడు. అలాగే పృథ్వీది కూడా ఆట తీరులో నెంబర్ 1 సింహవాడు, మాట తీరులో మట్టికి చండాలం, నక్కబుద్ధి అడిది. ఆ నక్కబుద్ధి పోగొట్టుకుంటే ఉంటాడు టాప్ 5లో, లేకపోతే ఇంటికి పంపించేస్తారు. నిజంగా చెప్తున్నా, నక్కలాంటోడే. ఇప్పుడు అక్కడ పాయింట్ అక్కడే వదిలేస్తాడు, ఓకే వెల్ అండ్ గుడ్. కానీ నువ్వు ఆ మాట తీరు ఉంది చూడు, వీరుడా నీతో పండుగలేదా వీరుడా అరే అంటే చూడు, అది కొంచెం ఓవర్ అనిపిస్తుంది, చూసేవాళ్ళకి ఓవర్ అనిపిస్తుంది. ఏంటి యాటిట్యూడ్ ఇంతేనా, ఇంకా మారడాయుడు ఏరే ఈయన ఏదో హాస్పిటల్కి తీసుకెళ్ళరా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు బయట టాక్ అదే అడి మీద. ఓకే బ్రో, ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్లో ఎవరు ఎలా మలుచుకోవాలి ఫైనల్కి వెళ్ళాలంటే? నిఖిల్ ఫస్ట్ ఫైనల్కి వెళ్ళాలంటే నిఖిల్ సపరేట్ అయిపోతాడు. ఎలాగా వాళ్ళ అమ్మగారు చెప్పారు, సపరేట్ ఒకసారి అవ్వకూడదని ఏదో నిదానంగా అవాయిడ్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఖచ్చితంగా గేమ్స్ ఆల్రెడీ లాస్ట్ మెగా చీఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు